సర్కిల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. ముందుగా మొదటిది, మహారాజాతో పోల్చాడేంటి? విశ్వక్ సేన్ సినిమాలో అంతుందా? ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. హిట్లు ఫ్లాప్లు అన్న తేడా లేకుండా కంటిన్యూగా చిత్రాలు చేస్తూనే వెళ్తున్నాడు. ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ వచ్చాడు. ఆ రెండు మంచి ప్రయత్నాలే, కమర్షియల్ గానే బాగానే వర్కౌట్ అయ్యాయి. అయితే ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ రాబోతున్నాడు. వచ్చే వారం ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన స్టైల్ తో సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇంతవరకు మెకానిక్ రాకీ మీద బస్ పెంచే కంటెంట్ అయితే రాలేదు. ఒక పాట గాని, టీజర్ గాని, ట్రైలర్ గాని ఆడియన్స్ లో రిజిస్టర్ కాలేదు. అసలు ఈ సినిమా ఈ మధ్య కాలంలో తీసిందా, గతంలో ఎప్పుడైనా తీసిందా అన్నది కూడా అర్థం కావడం లేదు. ఫలక్నామా దాస్ కోసం శ్రద్ధా శ్రీనాథ్ ను సంప్రదించాడట. ఆమె కోసం బెంగళూరు వెళ్లి మరీ కథ వినిపించాడట. కానీ ఆమె మాత్రం నో చెప్పిందట. ఫ్లైట్ డబ్బులు బొక్క అని అనుకున్నాడట. కానీ ఇప్పుడు ఆమెనే తన సినిమాలో హీరోయిన్ అని గర్వంగా చెప్పుకున్నాడు. ఇదిరా సక్సెస్ అంటే అన్న టైప్ లో మాట్లాడాడు. మరో సందర్భంలో మెకానిక్ రాకీ గురించి మాట్లాడుతూ ఏకంగా విజయ్ సేతుపతి మహారాజాతో పోల్చాడు. మహారాజా ట్రైలర్ వచ్చినప్పుడు అందులో అంత డెప్త్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు. తన సినిమా కూడా అంతే అని, చాలా డెప్త్ ఉంటుందని, అంత డెప్త్ ఉంటే ట్రైలర్ లో చూపించలేమని విశ్వక్ చెప్పుకొచ్చాడు. విశ్వక్ మాటలపై నెటిజన్లు భిన్న రకాలుగా మాట్లాడుతున్నారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు కాదు సినిమా మాట్లాడాలి, డెప్త్ ఉందని నువ్వు చెప్పడం కాదు, సినిమా చూసిన ఆడియన్స్ చెప్పాలి అంటూ ఇలా పలు రకాల కమెంట్లు చేస్తున్నారు. మరి మెకానిక్ రాకీ విశ్వక్ సేన్ కు ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. అంబేద్కర్ జయంతి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, వీరమల్లుని నిలబెట్టే 7 ఎపిసోడ్లు. మరి వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. అభిమానుల దృష్టి ఓజీ మీద విపరీతంగా ఉండడం వల్ల హైప్ విషయంలో హరిహర వీరమల్లు కొంచెం వెనకబడినట్లుగా అనిపిస్తుంది. కానీ ప్రమోషన్లు సరైన రీతిలో మొదలు పెడితే రికార్డులు ఊచకోతలో ఇదేమీ తక్కువ కాబోదని యూనిట్ వర్గాల కథనం. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ హిస్టారికల్ డ్రామా అధిక భాగానికి క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలింది జ్యోతి కృష్ణ చూసుకుంటున్నారు. మార్చి 28న విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదనే ఉద్దేశంతో పోస్ట్ ప్రొడక్షన్ పక్కా ప్రణాళికలతో పూర్తి చేసే పనిలో ఉన్నారు. నిర్మాత ఏఎం రత్నం పబ్లిసిటీ పరంగా కొత్త స్ట్రాటజీలు సిద్ధం చేసుకున్నారట. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు పార్ట్ 1లో 7 ఎపిసోడ్లు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నాయి ఇన్సైడ్ టాక్. కోహినూర్ వజ్రాన్ని పవన్ కళ్యాణ్ దొంగతనం చేసే సన్నివేశం చాలా బాగా వచ్చిందట. కుస్తీ ఫైట్స్, అడవిలో తోడేలుని వేటాడే సీన్లు, సముద్రం నుంచి వచ్చి పోర్ట్ లో చేసే యుద్ధం, గుర్రాలతో ప్లాన్ చేసిన సీక్వెన్స్లతో పాటు చార్మినార్ సెట్ ముందు చిత్రీకరించిన ఘట్టం అసలైన హైలైట్ గా చెబుతున్నారు. ఇవి కాకుండా ఐటమ్ సాంగ్ సైతం మళ్లీ మళ్లీ చెప్పుకునే స్థాయిలో ఉంటుందట. వీటికి సరైన విఎఫ్ఎక్స్, కీరవాణి బ్యాక్గ్రౌండ్ కనుక కుదిరితే థియేటర్స్ ఎక్స్పీరియన్స్ వేరే స్థాయిలో ఉంటుందని సమాచారం. సో ఈ లెక్కన హరిహర వీరమల్లుని తక్కువ అంచనా వేయడానికి లేదు. బడ్జెట్ పరంగా ఇప్పటికీ విపరీతంగా ఖర్చు పెట్టేసిన ఏఎం రత్నం ఫైనల్ అవుట్పుట్ మీద చాలా ధీమాగా ఉన్నారు. కేవలం తెలుగు వర్షనే కాకుండా ఇతర భాషల్లోనూ సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబ్ గా కనిపించనున్నాడు. ఆస్కార్ విజేత కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగిన హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక రిలీజ్ అవుతున్న మొదటి సినిమా. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దుమ్ము లేపుతున్న డాకు మహారాజ్. మరి వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రజ్ఞ జైస్వాల్ అలాగే శ్రద్ధా శ్రీనాథులు హీరోయిన్స్ గా దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ సినిమా డాకు మహారాజ్.
మరి చాలా నెలల నుంచి సినిమా టైటిల్ ఏంటి అనే సస్పెన్స్ ని మేకర్స్ ఫైనల్ గా రివీల్ చేస్తూ ఒక టైటిల్ టీజర్ ని వదిలారు. అయితే ఈ టీజర్ ఇప్పుడు సాలిడ్ రెస్పాన్స్ ని అందుకుందని చెప్పాలి. బాలయ్య నుంచి రీసెంట్ టైంలో ఏ సినిమాకి కూడా అందుకోని విధంగా 9 మిలియన్ వ్యూస్ ని ఆల్రెడీ క్రాస్ చేసిన 24 గంటల్లోపే 10 మిలియన్ల వైపు దూసుకెళ్తుందని చెప్పాలి. మొత్తానికైతే ఈ సినిమాపై ఉన్న హైప్ కి ఇది నిదర్శనమనే చెప్పాలి. ఇక ఈ భారీ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ పిక్చర్స్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.